ఫోక్ డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి రాసలీలలను ఈశ్వర్ సాయి భార్య శరణ్య బయటపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడే వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ ఇద్దరి గురించి రకరకాల వీడియోలు చేసేస్తున్నారు. ఎవరెవరో ఈ ఇద్దరి గురించి రకరకాల కామెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ వివాదంపై ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. తప్పు చేశాం, నాదే తప్పు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి ఒప్పుకున్నాడు. నాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఆ టైంలోనే మాధురి కనెక్ట్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు ఈశ్వర్ సాయి. హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే, 90% మీకు తెలియదు అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు. అలాగే నా వాష్రూమ్ లో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్రూమ్ వాడుకోవడానికి మాత్రమే వెళ్ళాను. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది. ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు. నేను మాధురి రాథోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, కానీ మా మధ్య అంతవరకు వెళ్లే ర్యాపో లేదు. మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది. అది కూడా తప్పే. ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్కు నా తరపున సారీ. ఇక ఇంతటితో ఆపేయండి అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.